ఓం శ్రీ సాయిరామ్. పరిప్రశ్న గ్రంథం నుండి కొంత భాగం తెలుసుకుందాం. ఇస్లాప్ మనస్సు ముందుగా యోచన చేసే స్వభావమును కలిగి ఉన్నది. అది పొరపాటు అనుటకు ఏ మాత్రమూ సందేహము లేదు. సాయి సామాన్య జీవితంలో ముందుగా యోచన చేసి దానిని అమలుపరచడము జరుగుతున్నది. ఇది విశుద్ధమైన రీతిలో ఇంకొకరికి హాని జరగని విధంగా కొనసాగవలను. అట్లు చేయనప్పుడు ఒకానొక సమయం ఆసన్నమవుతుంది. దివ్య భావనలు ఎటువంటి ముందు యోచన లేకుండా తలెత్తుతాయి. ఆ దివ్య భావనలు తరువాత కూడా కొనసాగుతాయి. ఓ దర్శనాభిలాషి, నా ఆలోచన సక్రమమైనది అని నాకు ఎట్లా తెలుస్తుంది? సాయి, ఇక్కడ ఆశ్రమంలో నీవు నన్ను అడగవచ్చును. అమెరికాలో ఉంటే సమాధానం కొరకు ప్రార్థించు. నిర్వక్తికముగా విచారణ చేయి. ఒక అరగంట కాలములో నీకు సమాధానము దొరుకుతుంది. నీ అంతట నీవే సక్రమమైనదేదో తెలుసుకోగలిగినప్పుడు నన్ను అడగవద్దు. ఆ పని చేయి. అది విశ్వాసము, భగవత్శక్తి అన్ని సంబంధ బాంధవులను పక్కకు నెట్టి ఎవరు ఆ కార్యమును కర్తలైనా అది మంచా చెడా అని చూడు.